దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియోస్ చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 293. ఐ వాంట్ బెడ్ స్టాండ్ విత్ యూ అంటుంది నీతు ఫోన్ కాల్‌లో. అది విని సామ్రాట్ షాక్ అవుతుంటే, దీనికి ఒప్పుకొని ముందు నువ్వు నా కోరిక తీరిస్తే సాయంత్రానికి షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. చెప్పు, నీతో గడపటానికి నన్ను రమ్మంటావా అని అడుగుతుంది నీతు. యాడ్ షూటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని పూజ ప్రారంభించే టైం దగ్గర పడుతున్న సమయంలో నీతు నుంచి అలాంటి మాటలు విని సామ్రాట్కి నోట మాట రావడం లేదు. సామ్రాట్ పరిస్థితి నీతుకి అర్థమవుతూ, ఒకప్పుడు యాడ్ షూటింగ్లో నేను నిన్ను ఓవర్గా టచ్ చేశానని నా చెంప పగలకొట్టావు సామ్రాట్. అది నీకు గుర్తుందో లేదో, కానీ నాకు మాత్రం బాగా గుర్తుంది. అయినా సరే నీ మీద ఏర్పడ్డ కోరిక మాత్రం నాకు ఇప్పటికీ తొలగిపోలేదు. ఎప్పుడు నిన్ను నా వైపుకి తిప్పుకోవాలనే టైం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పుడు నాకు మంచి టైం వచ్చింది. నా వైపు నుంచి తప్ప ఇంకా ఎవరు కూడా ఆ యాడ్ షూట్ చేయటానికి ఏ మోడల్స్ ముందుకు రారు. ఫైనల్‌గా మీకు దిక్కు నేనే. ఇప్పుడు నా కోరికని కాదు, కూడదు అన్నావనుకో, మీ బేబీ హగ్ హెల్త్ డ్రింక్ యాడ్ షూటింగ్‌కి మోడల్స్ రావటానికి కూడా వెనకాడుతున్నారు అంటూ నేనే ప్రచారం చేస్తాను. దాంతో నీ ప్రొడక్ట్ మీద ఇంకా బ్యాడ్ నేమ్ పడి కోలుకోలేని దెబ్బ తింటావు. సో, నీ నిర్ణయం ఏంటో కాసేపట్లో ఫోన్ చేసి చెప్పు. నువ్వు ఓకే అంటే నేను వెంటనే బయలుదేరి వస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంటుంది. ఫోన్ స్పీకర్ ఆన్ చేసి ఉండి, ఫోన్ శక్తి చేతిలో ఉంటుంది. అంటే నీతు మాటల్ని సామ్రాట్ శక్తితో సహా అందరూ వింటారు. దుర్మార్గురాలు! అదును చూసి ఇది నా మొగుణ్ణి కోరుకుంటుంది అంటుంది శక్తి కోపంగా. ఈ నీతు ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు సామ్రాట్ అంటాడు అరుణ్ కంగారు పడుతూ. ఇప్పుడు ఏం చేద్దాం సామ్రాట్ అని అడుగుతాడు హేమచంద్ర గారు. ఏమో తెలియడం లేదు. నిజానికి ఇవాళ చాలా మంచి రోజు అని అమ్మ ఈ ముహూర్తం ఖరారు చేసింది. ఈ రోజున యాడ్ షూటింగ్ అయిపోయి ఉంటే బాగుండేది అంటాడు సామ్రాట్ బాధపడుతూ. అవును సామ్రాట్, ఇవాళ చాలా మంచి రోజు. ఇవాళ తప్పితే మరో నెల రోజుల దాకా మంచి రోజులు కూడా లేవు అంటుంది రాజశ్రీ. ఛ! ఒక్క ఆడది ఇంతగా బరి తెగించడం సిగ్గుచేటు అంటుంది ప్రభావతి గారు నీతు మీద కోపంతో. నిజమే పిన్ని, ఈ నీతుని నమ్ముకొని మోసపోతున్నాము అంటుంది చరిత. ఏమైనా ఇవాళ దీనికొక సొల్యూషన్ దొరికి యాడ్ షూటింగ్ అయిపోతే బాగుండు అంటుంది సౌమ్య. నిజమే, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎలా అనేది ఆలోచించండి అంటాడు విక్రమాదిత్య గారు. ఎంత ఆలోచించినా సొల్యూషన్ దొరకడం లేదు మావయ్య గారు అంటాడు వినోద్. ఈ విషయాలు ఏమీ తెలియని పిల్లలు ముగ్గురు ఓ పక్కకు వెళ్ళి ఆడుతుంటారు. సామ్రాట్ బాధపడుతుంటే ఆ బాధను చూడలేని శక్తి కన్నీటి పొరలతో సామ్రాట్ వైపు చూస్తుంటుంది. రాకేష్ రమ్యతో ఆడుతున్న పింకీ నవ్వుతూ సామ్రాట్ దగ్గరకొచ్చి, హీరో, యాడ్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అడుగుతుంది. అది తెలీదమ్మా, మోడల్స్ ఇంకా ఎవరూ రాలేదు అంటాడు బాధపడుతూ. ఏంటి హీరో, అలా బాధపడుతున్నావు? హీరో అంటే ఎప్పుడూ నవ్వుతూ చలాకీగా ఉండాలి కానీ అలా బాధపడకూడదు అంటుంది పింకీ. పింకీ మాటలకు సామ్రాట్ పైకి నవ్వుతుంటాడు. కానీ పింకీ మాటలకు శక్తి తన మైండ్‌కి పదును పెడుతుంటుంది. దాని ఫలితంగా మోడల్‌గా నిలదొక్కుకోవాలని అనుకున్న సామ్రాట్ ఆ ఆశ నెరవేర్చుకోలేకపోయానని బాధపడుతూ శక్తికి చెప్పడం గుర్తొస్తుంటుంది. నువ్వు ఫేక్ స్మైల్ ఇస్తుంటేనే ఇంత అందంగా ఉన్నావు హీరో. ఇంక నిజంగా నవ్వితే చాలా హ్యాండ్సమ్‌గా ఉంటావు అంటుంది పింకీ. నా బంగారు తల్లి నా ఫీలింగ్స్‌ని ఇట్టే కనిపెడుతుంది అని సామ్రాట్ పింకీని దగ్గరికి తీసుకొని ముద్దు పెడుతుంటాడు. ఈసారి శక్తి ఆలోచన ఆ తండ్రి కూతురు ఇద్దరి మీదకి వెళ్తుంటుంది. మావయ్య అని రాకేష్ రమ్య కూడా సామ్రాట్ దగ్గరికి చేరితే ఆ బాధలో కూడా
సామ్రాట్ పిల్లని ముగ్గురిని దగ్గరికి తీసుకుంటాడు. శక్తి, మిగతా వాళ్ళు అదంతా చూస్తూ ఉండగా, పూజారి గారు వాళ్ళ దగ్గరకొచ్చి, "మరొక అర్ధగంటలో మీరు పూజా కార్యక్రమం మొదలుపెట్టకపోతే దుర్ముహూర్తం వస్తుంది. ఇక తర్వాత పూజ చేసినా ఫలితం ఉండదు రాజశ్రీ గారు" అంటాడు. వారి మాటలకు సామ్రాట్ నిరాశ చెందుతూ, "ఈరోజు షూటింగ్ లేదులే పూజారి గారు. మీరు వెళ్ళిరండి" అంటాడు. "అలా అనకు సామ్రాట్. పూజ ఉంది. పూజ జరిగి తీరాలి. అలాగే యాడ్ ఫిల్మ్ షూటింగ్ కూడా జరుగుతుంది" అంటుంది శక్తి. అందరూ శక్తి మాటలకు ఆశ్చర్యంగా చూస్తుంటారు. "ఏం మాట్లాడుతున్నావు శక్తి? ఆ నీతు ఏం కండిషన్ పెట్టిందో నీకు తెలుసు కదా! మరి ఎలా షూటింగ్ జరుగుతుంది?" అని అడుగుతాడు సామ్రాట్. "నువ్వొక మోడల్‌వి సామ్రాట్. ఆ విషయం నువ్వు మర్చిపోయావా?" అని అడుగుతుంది శక్తి. శక్తి మాటలకు సామ్రాట్‌తో సహా అందరూ షాకింగ్‌లో చూస్తుంటారు. "ఆగిపోయిన నీ మోడలింగ్ కెరీర్‌ని మళ్ళీ ఈ యాడ్‌తో మొదలుపెట్టు" అంటుంది శక్తి. శక్తి మాటలకు అందరూ ఆశ్చర్యపోతుంటే, "ఈ ఐడియా నాకసలు తట్టనే లేదు" అంటాడు అరుణ్ సంతోషపడుతూ. "నిజమే. వదిన చెప్పేది కరెక్టే అన్నయ్య. మోడల్ కావాలని ఒకప్పుడు నువ్వు ఎంతగానో తపన పడ్డావు. కానీ ఆ చంద్రమౌళితో నువ్వు వ్యాపార భాగస్వామి కావడం వల్ల వాడు చేసే అక్రమాలకు నువ్వు కూడా కాస్త బ్యాడ్ ఇంప్రెషన్ పడి నీ మోడలింగ్ కెరీర్‌కి ఫుల్ స్టాప్ పడింది. కానీ వద్దిన అన్నట్టు ఇప్పుడు నువ్వు మళ్ళీ మోడల్ కావాలి అన్నయ్య" అంటాడు వినోద్. "ఇదేదో బాగానే ఉంది" అని హేమచంద్ర గారి ఫ్యామిలీ, డిస్ట్రిబ్యూటర్స్‌తో సహా భరత్, సౌమ్య ఇలా అందరూ అనుకుంటారు. వాళ్ళ మాటలకు సామ్రాట్ ఆలోచిస్తూ, "కానీ నేను ఈ మోడలింగ్‌కి ఫుల్ స్టాప్ పెట్టి చాలా రోజులవుతుంది కదా వినోద్" అంటాడు తడబడుతూ. "అయితే ఏమవుతుందన్నయ్య? ఫుల్ స్టాప్ పడిన దాన్ని కంటిన్యూ చెయ్యి" అంటాడు. సామ్రాట్ కొన్ని క్షణాలు ఆలోచించి, "సరే, మీరన్నట్టుగా ఆలోచిస్తే ఇది నా ఒక్కడితో సాధ్యపడదు కదా" అంటాడు. "చైల్డ్ మోడల్స్‌గా పింకీని, రాకేష్‌ని, రమ్యని తీసుకుందాం సామ్రాట్" అంటుంది శక్తి. శక్తి మాటలతో అందరూ సామ్రాట్ దగ్గరున్న ముగ్గురు పిల్లల వైపు చూస్తారు. ఆ విషయాలు ఏవీ తెలియని పిల్లలు ముగ్గురు ఆటల్లో ఉంటారు. "అవును. మన పిల్లలతోనే ఈ యాడ్ రన్ చేయిస్తే హెల్త్ డ్రింక్ మీద పబ్లిక్‌కి ఏర్పడ్డ నెగెటివ్ అభిప్రాయాలు కూడా తొలగిపోతాయి అన్నయ్య" అంటాడు వినోద్. వినోద్ అంటుంది కరెక్ట్ అంటాడు భరత్. "నిజమే. మన పిల్లలతోనే మన ప్రొడక్ట్ అడ్వర్టైజింగ్ చేయిస్తే నాకు కూడా పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని నమ్మకం కలుగుతుంది. కానీ ఒక మదర్ మోడల్ కూడా కావాలి కదా" అంటాడు సామ్రాట్. ఆ మాటతో అందరూ శక్తి వైపు చూసి, "మదర్ మోడల్‌గా శక్తి నటిస్తుంది" అని అందరూ ఒకేసారిగా అంటారు. దాంతో షాక్ కావటం శక్తి వంతు అవుతుంది. "అవును. మీ పేరెంట్స్ ఇద్దరూ పింకీతో కలిసి ఈ యాడ్‌లో నటించండి" అంటాడు విక్రమాదిత్య గారు. "ఏంటి నాన్న మీరు కూడా అలా అంటున్నారు? ఈ యాడ్స్ గురించి నాకేం తెలుసు" అంటుంది శక్తి. భరత్ ముందుకొచ్చి, "ఇందులో తెలియడానికి ఏముంది శక్తి? ఇప్పుడు చాలామంది వాళ్ళకు సంబంధించిన వ్యాపారాల ప్రకటనలు సొంతంగా వాళ్ళే వచ్చి మీడియా ముందు కనిపించడం తరచూ చూస్తూనే ఉన్నాం. అలాగే మీరు కూడా చేయండి. పైగా మీరు పింకీకి ఈ హెల్త్ డ్రింక్ తాగిస్తూ యాడ్ చేశారంటే ఇక పబ్లిక్‌కి ఈ హెల్త్ డ్రింక్ మీద ఉన్న అపనమ్మకం పూర్తిగా తొలగిపోతుంది. ఎవరో బయట వాళ్ళని తీసుకొచ్చి ఈ యాడ్ ఫిల్మ్ చేసే బదులు మీరే సొంతంగా మీ కూతుర్ని పెట్టుకొని ఈ యాడ్ ఫిల్మ్ చేయటం వల్ల 100% రిజల్ట్ కనిపిస్తుంది" అంటాడు భరత్. "అవును శక్తి. మన పింకీని, రమ్యని, రాకేష్‌ని పెట్టుకొని మనమే యాడ్ ఫిల్మ్ చేద్దాం" అంటాడు సామ్రాట్. "అమ్మో సామ్రాట్, నాకిదంతా భయంగా ఉంది" అంటుంది శక్తి. "భయం ఎందుకు శక్తి? మనం అప్పుడప్పుడు సెల్ఫీలు తీసుకుంటాము. రీల్స్ కూడా చేస్తుంటాము. దాదాపు ఈ షూటింగ్ కూడా అలాగే ఉంటుంది" అంటాడు సామ్రాట్. "అయినా శక్తి, ఒక జర్నలిస్టువై మెడలో కెమెరా వేసుకొని తిరిగే నీకు కెమెరా ముందుకు రావడానికి భయపడటం ఎందుకు?" అని అడుగుతుంది చరిత. "అది కాదు చరిత. సామ్రాట్ పింకీతో నేను యాడ్ ఫిల్మ్ అంటే" అని సందేహిస్తూ ఉండగా రాజశ్రీ దగ్గరికొచ్చి, "కొంత టైం తీసుకుంటే
వేరే మోడల్స్ వచ్చి ఈ యాడ్ ఫిల్మ్ చేయొచ్చేమో. కానీ ఈ ప్రొడక్ట్ మీద రిమార్క్ వచ్చినందుకు మీరు మీ కూతురుతో కలిసి ఈ యాడ్ ఫిల్మ్ చేసి ప్రజల ముందుకు తీసుకువెళ్తే నిజంగానే మంచి రిజల్ట్ ఉంటుంది శక్తి. ఇప్పటి వరకు ఈ ప్రొడక్ట్ గురించి సామ్రాట్ పడ్డ టెన్షన్ కూడా నీ నిర్ణయంతో తీరుతుంది అని అంటుంది. శక్తి సందేహంగా సామ్రాట్ వైపు చూస్తుంటే, ఇదిగో చూడు, ఇప్పుడు నువ్వు గనక ఒప్పుకోలేదనుకో, నీతు అన్నట్టు తన కోరిక తీర్చి ఈ యాడ్ ఫిలింలో తనని తీసుకుంటాను అంటాడు సామ్రాట్. ఆ మాటకి అందరూ నవ్వుతుంటే శక్తి సామ్రాట్ వైపు ఉరిమి చూస్తుంటుంది. చూసింది చాలు, మనకెక్కువ టైం కూడా లేదు అని మేకప్ మ్యాన్, కాస్ట్యూమ్ డిజైనర్స్ త్వరగా శక్తిని పిల్లల్ని తీసుకెళ్ళి రెడీ చేయండి అంటాడు సామ్రాట్. కాసేపట్లో పిల్లలు ముగ్గురు ఒక రూమ్లో, సామ్రాట్ ఒక రూమ్లో, శక్తి ఇంకొక రూమ్లో యాడ్ ఫిల్మ్ కోసం రెడీ అవుతుంటారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.